హలో అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈ వారం అయితే మేము సప్త శనివారాల వ్రతం చేసుకున్నామండి. ఎన్నో నెలల నుండి అనుకుంటున్న నా కోరిక తీరింది, అంటే తీరబోతుంది. ఫస్ట్ వారం ఇది. చాలా నెలల నుండి ఆల్మోస్ట్ లాస్ట్ ఆగస్ట్లో తిరుపతి వెళ్ళొచ్చాం మేము. అప్పటి నుండి అనుకుంటున్నానండి సప్త శనివారాల వ్రతం చేసుకోవాలి అని, కానీ ఆ దేవుడు నన్ను కరుణించలేదు. ఇప్పటికి కుదిరింది అని ఎంతో సంతోషంతో అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకున్నానండి. ముందు రోజే తులసి దళం కూడా దొరకకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మరి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. మొత్తానికి పూజకు అన్నీ సర్దుకున్నాము. లాస్ట్ వీక్ ఒక 1 వీక్ నుండే అన్నీ అమర్చుకోవడం జరిగింది. ఫైనల్గా శనివారం అమావాస్య రోజైతే మేము పూజ స్టార్ట్ చేసాము, సప్త శనివారాల వ్రతము. దీనికి ముందుగా కావాల్సినవి మనకి పిండి దీపాలు పెట్టుకోవడానికి వరి పిండి అండి, బియ్యం పిండి, ఒక 3 కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు. ఇవేనండి మనం ఇంట్లో మామూలుగా అన్నీ ఉంటాయి కదా పూజకు సంబంధించినవి. అండ్ మనము ముందుగా పిండి దీపాలు రెడీ చేసుకోవాలండి. 7 సప్త శనివారాలు కాబట్టి, 7 కొండలు కాబట్టి 7 దీపాలు పెడతారు. అలా ముందుగా పిండి దీపాలను రెడీ చేసుకోవాలి. నేనైతే పిండి దీపాలు ఎలా చేసుకున్నానంటే, బియ్యం పిండిలో కొంచెం నెయ్యి అండ్ బెల్లం వాటర్లో నానబెట్టుకొని, ఆ వాటరు అండ్ పాలు ఇవేసి నేను పిండి దీపాలు రెడీ చేసుకున్నానండి. అండ్ దాంట్లో కావాల్సింది నెయ్యితోనే వెలిగించాలి పిండి దీపాలు. అండ్ వెనుకున్న కుందులలో మాత్రం నేను పూజ ఆయిల్ వేశాను, పిండి దీపాలలో నెయ్యి వేశానండి. మనకున్నంతలో చేసుకోవచ్చండి, ఆర్భాటాలకు వెళ్ళకుండా. నేను ఎక్కువగా ఆర్భాటాలకు వెళ్ళకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకున్నాను, బేసిక్స్ థింగ్స్తోని. మీరు చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేసుకున్నాను నేను పూజ. అంటే మా వారు చేశారు. మనకు ముందుగా తమలపాకులు, వక్కలు, నైవేద్యానికి నేను లడ్డు చేద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం లేకుండే అండి. పొద్దున్నే ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పి నేను లడ్డూలు ఏం చెయ్యలేదు. కాకపోతే వెంకటేశ్వర స్వామికి నల్ల నువ్వుల లడ్డూలు అంటే ఇష్టం అంట. నెక్స్ట్ వీక్కి ట్రై చేస్తానండి చేయడానికి. అందుకని నేను ఆన్లైన్లోనే తులసి దళాలు, మోతీచూర్ లడ్డు, ఇంకా ఇవి ఆర్డర్ పెట్టానండి, నెయ్యి అవి. మా వారు ఆ రోజు లేట్గా వచ్చారు, సో తీసుకురమ్మన్నా కూడా అప్పటికి షాప్స్ బంద్ అయిపోతాయని చెప్పి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. తమలపాకులు, కొబ్బరికాయలు ఆయన తీసుకొచ్చారు. అరటిపళ్ళు కూడా దొరకలేదండి నాకు, ఫ్రూట్స్ కూడా. ఆన్లైన్లో కూడా చూశాను, ఆ రోజు లేకుండే. ఇంకా పూజ విషయానికి వస్తే ఎన్నో నెలలుగా అనుకున్నది మాత్రం నెరవేరిందండి. స్టార్ట్ చేశాము, కంప్లీట్గా ఏ విఘ్నాలు లేకుండా 7+1 8 వారాలు చేసుకోవాలని అనుకుంటున్నాము. చూడాలి ఆ దేవుడు ఎలా కరుణిస్తాడో. పూజ అయితే మామూలుగా ఇంతేనండి. మనం ఈ రోజులలో ఇంకా అన్నీ యూట్యూబ్లోనే చూసి చేసుకుంటున్నాం కదా, అలాగే మేము కూడా యూట్యూబ్లోనే చూసి మంత్రాలు చదువుకుంటూ చేసుకున్నాము. పూజకు కావాల్సినవి మామూలుగా చెప్పాను కదా, పిండి దీపాలు, కొబ్బరికాయలు, తులసి దళాలు మెయిన్ అండి. యాక్చువల్గా తులసి మాల కూడా వేద్దాం అనుకున్నాను, కాకపోతే కొన్నే వచ్చాయి ఆర్డర్ పెట్టినా కదా నేను,
మా ఇంట్లో ఒకటే తులసి చెట్టు ఉందండి. దానికి మనం పూజ చేస్తాం కాబట్టి ఆకులు తెంపొద్దని నేను తెంపలేదు. అందుకే బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి తులసి మాల కూడా వేసుకుంటే చాలా మంచిది. అప్పటికి ఇంట్లో మల్లెపూలు తీసుకొచ్చారు, అవే వేశాను నేను. తులసి, తమలపాకు, నేను ఇంట్లో చేసినవి వడపప్పు, పానకం, చక్కెర పొంగిల్ చేశాను. అండ్ బెల్లము, మోతీచూర్ లడ్డు, ఒక 5 రకాలుగా నైవేద్యం పెట్టుకున్నానండి. మనకి కావాల్సినవి మెయిన్గా అక్షింతలు రెడీ చేసుకోవాలి. కుంకుమ, పసుపు, గంధం పక్కన పెట్టుకోవాలండి. అండ్ పసుపు గణపతిని చేసుకోవాలి. ఫస్ట్ మనం గణనాథుడికి పూజ చేస్తాం కాబట్టి. సో మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మా వారు చాలా బాగా చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఇంకా 7 వారాలు చేసుకోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ వెంకటేశాయ నమః.